Hi, welcome to Grishma Vlogs. We are going to Coorg. ఎక్కడికి వెళ్తున్నా నాకు నువ్వు పిల్లలాగారు అదో విమానం మెసేజ్ ఏంటి హాయ్ హాయ్ చెప్తున్నావా నక్షత్ర చూడు నక్షత్ర చూడు కెమెరా సో వీఆర్ ట్రావెలింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మేమిద్దరమే అనమాట నక్షత్తో. సో నా 25th బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం కూర్గ్లో అని వెళ్తున్నాము. సో ఈ సమ్మర్ హీట్ని ఎస్కేప్ అవుదామని చెప్పేసి సో మైసూర్ ఎయిర్పోర్ట్లో దిగి ఒక 3 hours క్యాబ్ బుక్ చేసుకొని వి రీచ్డ్ ఆ రిసార్ట్ అనమాట. సో ఈవినింగ్ 5 o'clock అలా అయ్యింది మేము వచ్చేసరికి. హాయ్ గైస్, జస్ట్ నౌ వి రీచ్డ్ కూర్గ్ అనమాట. సో ఒకసారి మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను. ఇదంతా రూమ్ టూర్. బెడ్, వాష్రూమ్, ఇది వచ్చేసి బాల్కనీ. మరీ అంత లేవు కానీ ఒక నల్ల దూము ఒకటి అట్లాంటివి ఉన్నాయి. సో ఇది వచ్చేసి వుడ్ పెక్కర్ ఎస్టేట్ అనమాట, మెడికరీ విలేజ్లో ఉంటుంది. ఇది రెస్టారెంట్ ఏరియా అనమాట. సో పర్ నైట్ మాకు 6,000 అలా ఉంటుంది పడింది. 7 to 8 rooms ఉంటాయి. విల్లాస్ కూడా ఉన్నాయి, ఒక విల్లా. సో మేమైతే ట్రీ హౌస్ చూస్ చేసుకున్నాం. అదిగో మెరుపులు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి. సో నైట్కి డిన్నర్ రోటీస్ అండ్ చికెన్ కర్రీ అండ్ పన్నీర్ చిల్లీ స్టార్టర్ ఆర్డర్ చేసాం. ఇట్ వాస్ గుడ్. ఇక్కడ కూర్గ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ చూడవలసిన ప్లేస్ అయితే దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అనమాట. సో చాలా బాగుంటుంది, పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నక్షత్కి ఫుల్ ఎలిఫెంట్స్ అంటే ఇష్టం అనమాట. ఇటాన్ అనుకుంటూ ఉంటాడు. సో వాడికి కంపల్సరీ చూపించాలి దగ్గర నుండి అని చెప్పి మా ప్లాన్. సో ఫస్ట్ అయితే అక్కడికి వచ్చాము. మెడికరీ విలేజ్ నుండి ఇది ఒక 1 hour డిస్టెన్స్ ఉంటుంది అండ్ 9 to 11 మాత్రమే ఉంటుంది మార్నింగ్. సో ఆ టైంలో బాతింగ్, ఫీడింగ్ అవన్నీ చేపిస్తారనమాట వాటికి. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. సో చాలా బాగుండే. అండ్ నెక్స్ట్ చూడవలసిన ప్లేస్ ఏంటంటే ఓంకారేశ్వర్ టెంపుల్, బుద్ధిస్ట్ టెంపుల్ ఉంటుంది, అబ్బి ఫాల్స్ ఉంటుంది అండ్ నిసర్గధామ ఫారెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి జిప్ లైనింగ్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. మంచిగా అడ్వెంచర్ చేయాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ జిప్ లైనింగ్. నక్షిత్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఎలిఫెంట్స్ ఇవన్నీ చూస్తూ. చూడండి, వాటికి ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట ఎలిఫెంట్స్కి. లైక్ ఎలిఫెంట్స్ ఫారెస్ట్ నుండి ఎన్నిసార్లు వెళ్ళిపోయినా కానీ మళ్ళీ వస్తున్నాయి రిటర్న్ అంటే మాత్రం వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఇలా ఉంచుతారనమాట. సో అవి ఒకటి మట్టి వేసుకుంటూ ఇలా ఉంటుంది, కొన్ని ఏమో ఇట్లా లవ్ చూపిస్తున్నట్టు చేస్తున్నాయి, ఇట్లా పెడతాయి అనమాట నెత్తిపైన ఇలా. సో దీస్ ఆర్ ఆల్ ట్రైన్డ్ ఎలిఫెంట్స్. అండ్ అవి చెక్క మోయడము ఇట్లాంటివి చాలా చేస్తున్నాయి అనమాట ఈ ఎలిఫెంట్స్ అయితే. సో నెక్స్ట్ అయితే మేము ఇది చూసిన తర్వాత నిసర్గధామకి వెళ్ళాము. నాకేమంత ఖాస్ అనిపించలేదు ఆ ప్లేస్ అయితే. లైక్ తోపు అన్నట్టు ఏం లేదు, జస్ట్ ఫారెస్ట్ లాగా అనిపించింది. డీడ్స్ ఉన్నాయన్నారు. మేము నడిచి ఇంకా అలసిపోయి ఇంకా చాలే అన్నట్టు రిటర్న్ వచ్చేసి వి వెంట్ టు అనదర్ టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. ఇక్కడ టిబెట్ నుండి మాంగ్స్ అందరూ చాలామంది వచ్చేసి ఇక్కడ స్టే చేస్తున్నారు అనమాట. చాలా పీస్ఫుల్ ఉండే టెంపుల్ మాత్రము, చాలా బాగుంది. మెడిటేషన్ చేయనా? మెడిటేషన్ ఎట్లా వస్తుంది చూపి. మెడిటేషన్ చేసి కళ్ళు మూసుకో. యాక్టర్విరా, మెడిటేషన్ చేతులు ఎట్లా పెట్టుకుంటూ. సో ఈ 3 places చూసుకొని బ్యాక్ టు రిసార్ట్ అనమాట. సో రాగానే ఇంకా వర్షం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 hours పడింది. చాలా కూల్ అయిపోయింది అనమాట వెదర్. సో
నెక్స్ట్ డే వచ్చేసి నా బర్త్డే May 9th అనమాట. సో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ప్రైవేట్ వాటర్ ఫాల్స్, అక్కడికి వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో నేరో ఉండే వే అంతా 900 మీటర్స్ ట్రెక్కింగ్ చేసాము. సో దారిలో లిచ్చీస్ అవన్నీ ఖర్చు అయ్యి మాకు ఫుల్ బ్లడ్ వచ్చింది. నాకైతే ఫుల్ బ్లడ్ లాస్ అయింది. బట్ ఇట్స్ గుడ్ అంటారు, థెరపీ అంటారు, బ్యాడ్ బ్లడ్ పోతుందని చెప్పారు. సో ఇట్స్ ఓకే అనుకున్నాము. బట్ ఫుల్ బ్లడ్ అయితే పోయింది. సో కేర్ఫుల్ ఉండాలన్నమాట ఇట్లా ట్రెక్కింగ్ ప్లేసెస్లో. సో అక్కడ మాకు ఇట్లా నైట్ పచ్చమైన వాళ్ళైతే కలిసారు మమ్మల్ని. సో వీళ్ళు ఇక్కడ కూకట్పల్లి నుండి వచ్చారనమాట. సో దేవర్ విషింగ్ మీ అనమాట. సడన్గా ఇట్లా దిగంగానే మేము వచ్చేసరికి దేవర్ విషింగ్ మీ. థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ మై బర్త్డే డ్రెస్ అనమాట. సో మార్నింగ్ అంతా ఇక్కడే ఉండి రిసార్ట్లో, ఆఫ్టర్నూన్ తర్వాత సైట్ సీయింగ్ వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము ఇక్కడే. సో మా మమ్మీ డాడీ వాళ్ళు వీడియో కాల్లో ఉన్నారు. ఇక్కడ తినవలసిన ప్లేసెస్లో ఏంటంటే ఉడిపి రెస్టారెంట్ అనమాట. సో మంచి వెజ్ ఫుడ్ అయితే ఉంటుంది, యమ్మీ ఉండే అనమాట. కంపల్సరీ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అయితే అబీ ఫాల్స్కి అయితే వెళ్ళిపోయాము. సో వాటర్ ఫాల్స్ దగ్గర మంచిగా ఫొటోస్ దిగేసి, మంచిగా ముందు రోజు వర్షం పడడం వల్ల వాటర్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అక్కడే మనకి జిప్ లైనింగ్ ఉండే అనమాట. సో జిప్ లైనింగ్ వచ్చేసి 350 అలా పడింది పర్ హెడ్. సో చాలా బాగుండే ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం. కంపల్సరీ లైఫ్లో ఒకసారి చేయవలసిన ఎక్స్పీరియన్స్. సో ఒక అడ్వెంచర్ బకెట్ లిస్ట్లో టిక్ మార్క్ పడింది అనమాట. సో నాకైతే బాగా అనిపించింది. అంటే నా బర్త్డే రోజు నేను ఇలాంటిది ఒకటి చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాస్ థ్రిల్లింగ్. గ్రీనరీ కానీ అదంతా కానీ చాలా బాగుండే. సో నెక్స్ట్ అయితే మేము అక్కడ నుండి ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళామన్నమాట. అది ఓన్లీ 5 o'clockకి ఓపెన్ అవుతుంది ఈవినింగ్. మార్నింగ్ టైమ్స్లో ఉంటుంది ఓపెన్, బట్ 12కి క్లోజ్ అనుకుంటా. మళ్ళీ 5 o'clockకి ఓపెన్. సో అక్కడ టెంపుల్ దర్శనం చేసుకున్నాము శివునిది. అక్కడ కాశీ నుండి తీసుకొచ్చారు లింగం అని చెప్తారు. సో మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ ప్లేస్ వచ్చేసి రాజా సీట్. సో రాజా సీట్ అనమాట. ఇది వచ్చేసి పీక్ పాయింట్. చాలా బాగుండే. పిల్లలకి పార్క్ లాగా ఉంటుంది. ఇక్కడ జిప్ లైనింగ్ కూడా ఉంది. అండ్ వ్యూ కూడా చూడండి చాలా బాగుంది. అసలు మొత్తం మేఘాలు, ఫాగ్, అసలు క్రేజీ ఉండే వ్యూ మాత్రం. కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్లేసెస్ అయితే ఇవి: ఓంకారేశ్వర టెంపుల్, రాజా సీట్, అబీ ఫాల్స్, బుద్ధిస్ట్ టెంపుల్, నిసర్గధామ, ఇంకా మండల్పట్టి ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. కానీ అవన్నీ ఏంటంటే జీప్లో వెళ్ళాలన్నమాట. సో 2500 అలా అవుతుంది. సో మేమైతే ఇక్కడ 2 days సైట్ సీయింగ్ అండ్ 1 day రిసార్ట్లో రెస్ట్ అనుకున్నాము. సో అందుకని ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇది వచ్చేసి మా రిసార్ట్లో వ్యూ అనమాట. చాలా బాగుండే. మార్నింగ్ ఫాగ్, ఇట్లా క్లౌడ్స్ రావడం, ఇట్లా క్రేజీ ఉండే అనమాట. సో నేను నా రిసార్ట్ డీటెయిల్స్, మేము స్టే చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇంకా లాస్ట్ డే ఇంకా కూర్గ్లో ఇలా సైట్ సీయింగ్ చూసామన్నమాట. కాఫీ ఎస్టేట్ ఇది మొత్తము. కాఫీ, ఇలాచి, ఇట్లా అవకాడో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఫుడ్ కూడా మేము ఇన్ హౌస్ నుండి ఇట్లా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. చికెన్ కర్రీ, రోటీ, ఇంకా ఎగ్ బుజ్జి, పీస్ పలావు. సో చాలా బాగుండే ఫుడ్ మాత్రం. అంటే ఏంటంటే మనం వీళ్ళు చేయగలిగిన ఫుడ్నే మనం ఆర్డర్ చేసుకోవాలి. చికెన్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి ఆర్డర్ ఇస్తే మాత్రం అంత టేస్టీగా లేవు అసలు. సో ఏంటంటే వాళ్ళు ఏవి చేస్తారో మంచిగా అక్కడ స్పెషల్ అవి ఆర్డర్ చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. సో మన హైదరాబాద్ స్టైల్లో కావాలి అంటే మాత్రం అక్కడ ఉండవు. అండ్ టాప్ ఇన్ టౌన్ అని ఇంకొక రెస్టారెంట్ కూడా చాలా బాగుంటుంది. ఉడిపి రెస్టారెంట్ కూడా చాలా బాగుంటుంది కూర్గులో. ఇవి కూడా ట్రై చేయండి ఈ రెస్టారెంట్స్. ఇక్కడ రిసార్ట్లోనే మాకు ఇక్కడ ఇట్లా నెట్ ఉండి ఇట్లా వ్యూ చూడడానికి ఇట్లా ఒక ప్లేస్ ఉందన్నమాట. అండ్ పైనకి స్టేర్ కేస్ ఎక్కి మళ్ళీ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ స్వింగ్ కూడా ఉందన్నమాట, బాలీలో లాగా. చాలా ఎగ్జైటింగ్ ఉండే అది కూడా. సో అంత బాగా చల్ల గాలి, ఫ్రెష్ ఎయిర్, ప్యూర్ ఆక్సిజన్, నో పొల్యూషన్, ఫోన్స్ ఎక్కువ ఉండవు. అసలు ఫోన్స్ చాలా తక్కువ వాడాము మేమైతే. వీఆర్ వెరీ క్లోజ్ టు నేచర్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. చాలా బాడీ అండ్ మైండ్ హీల్ అవుతున్నట్టు చాలా బాగా అనిపించింది అసలు. అక్కడ ఉన్నన్ని రోజులు అసలు నో వర్రీస్, నో టెన్షన్స్. చాలా బాగా టైం అయితే స్పెండ్ చేసాము. నా 25th బర్త్డే చాలా మెమొరబుల్ అండ్ స్పెషల్ అనిపించింది. ఎప్పుడు కేక్ కటింగే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటే బర్త్డేస్కి బాగుంటుంది. అండ్ పిల్లలు పుట్టాక అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదా కేక్ కటింగ్ అవన్నీ కూడా. సో డిఫరెంట్గా ట్రిప్కి అయితే వెళ్ళాము సమ్మర్లో హీట్ ఎస్కేప్ అవ్వడానికి. అండ్ ఓవరాల్గా మాకైతే 3 nightsకి పర్ డే 6000 అలా పడ్డది. అండ్ మనకి సైట్ సీయింగ్ మొత్తం 2 days అలా 5K అలా తీసుకున్నారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ కూర్గ్.